కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రారంభిస్తాం. గత కొన్ని రోజులుగా అంటే 3-4 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద మనం చెప్పుకుంటున్నాం. ధ్యానంలో ఎదగాలంటే కొన్ని సాధనాపరమైనటువంటి కొన్ని విషయాలు పాటిస్తూ ఉండాలి. అలాగే జీవితంలో కూడా మన ప్రవర్తనలో కొంత మార్పు తెచ్చుకుంటూ ఉండాలి. ఈ 2 మన సాధనకి ఎంతో ఉపకరిస్తాయి. చాలా డెప్త్‌కి వెళ్తూ ఉంటాం. మీరు చూడండి, ధ్యానం చేసేటప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేవి ఆలోచనలు. ఈ ఆలోచనల వల్ల ఎక్కువ సేపు కూర్చోలేకపోతుంటాం. రకరకాల ఆలోచనలు. అది. సహజంగా పత్రి గారు చెప్తారు. పనికి రాని చెత్త అయిపోవాలి. మంచి ఆలోచనలు కానీ, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు లాంటివి ఉంటే అవి మనకేమీ హాని చేయవు అని చెప్పంటారు. ఏయి మనకి హాని చేస్తాయంటే చెత్త. అంచేత చెత్తను తొలగించుకునే ప్రయత్నం చేయాలి అనే పత్రి గారు చెప్పేది. మరి ఈ చెత్త మనలో ఎలా పెరిగిపోయింది? చెత్తలో చాలా రకాలుంటాయి. ఒక రకం కాదు. వాటిని పేరుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం. 2 గంటలు తక్కన్నా ఉండాలి. ప్రాతకాల సమయం ఎంచుకోవాలి. తర్వాత స్నానం చేసి కూర్చోవాలి. ఏదో ఒక ద్రవాహారం తీసుకొని కూర్చోవాలి. ఇలాగ కొన్ని చూసుకున్నాం. వాటితో పాటు ఇబ్బంది పెట్టే ఈ చెత్త మనలో పేరుకుపోకుండా, మరి ఇది కూడా చాలా ముఖ్యమే. మీరు మిగతాయన్ని ఎన్ని పాటించి ఎన్ని చేస్తున్నా సరే, మీరు ఇది బాగా ఆ చెత్త పెంచుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది పడతారు. మన ధ్యానంలో సరిగ్గా కూర్చోలేనిబ్బంది ఏది అంటే చెత్తే. మీరు అన్నీ తీసుకుంటారు, అన్ని నియమాలు. ఇప్పుడు చెప్పినయన్నీ పాటిస్తారు. లోపల చెత్త ఉంటే మీరేం చేస్తారు? బయట తీసుకునేవన్నీ మీరు తీసుకుంటున్నారు. సరే. కానీ లోపల చెత్త, దాన్ని తొలగించుకోవడమే నానాయాతన పడుతున్నాం. అసలది అందులోకి వెళ్ళకపోతే, పేరుకుపోకపోతే తొలగించుకునే ప్రయత్నమే మనం చెయ్యక్కల. అంచేత ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అంచేత ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పిన పాయింట్లు వాటిని కూడా కాస్త మధ్య మధ్యలో ఇవన్నీ మనం చదువుకుంటూ కాస్త వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరైనా సరే. లేకపోతే ఏ ఉపయోగం లేదు. అంచేత ఊరికే వినడం కాదు. ఖచ్చితంగా ఇవి పాటించే ప్రయత్నం తప్పనిసరిగా రాసుకోండి. రాసుకోకపోతే మీకేమీ తర్వాత గుర్తుండవు ఈ విషయాలు. ఊరికే విన్నంత మాత్రాన ఏమీ ప్రయోజనం. అంచేత ధ్యానంలో పట్టు సాధించాలి. పట్టు అంటే గుర్తెట్టుకోండి. మనము 2 గంటలు కూర్చున్నట్టు ఉండిపోవాలి. 3 గంటలు కూర్చున్నట్టు ఉండిపోవాలి. అప్పుడు మీరు సాధనలో పట్టు సాధించాలి. కూర్చోవడం ముఖ్యం కాదు. మీరు ఎన్ని గంటలు అక్కడ ఉన్నారు అన్నది ముఖ్యం కాదు.
మీరు కళ్ళు మూసుకొని ఆ 2 గంటలు, ఆ 3 గంటలు సునాయాసంగా ఉండగలగాలి. అప్పుడు సాధనలో పట్టుకున్నట్టు. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. మంచి ఫలితాలు. అంచేతేంటంటే ఇయన్నీ బాగా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే మీరు అంత. అంచేత మనం ఈ నియమాలతో పాటు నిత్య జీవితంలో ఇంకొన్ని విషయాలు పాటించే ప్రయత్నం చేయాలి. ఈ లోపల చెత్త పెరిగిపోకూడదంటే. ఇది ఇప్పటిదాకా మనం 18 పాయింట్లు తెలుసుకున్నాం. ఇది 19వ పాయింట్. రాసుకొని చెప్తాను. ఏమిటంటే ముఖ్యంగా ఇది చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ముఖ్యం. కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్స్ ఏర్పరచుకోవాలి. కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్స్ ఏర్పరచుకోవాలి. వీలైతే మనమే కాంప్రమైజ్ అవ్వాలి. వీలైతే మనమే కాంప్రమైజ్ అవ్వాలి. ఈ పాయింట్‌లో చాలా అర్థం ఉందండి. పట్టు విడుపులు ఉండాలంటారు. పట్టు అవకాశం లేకపోతే విడుపు తగ్గాలి. సహజంగా ధ్యానంలో మనకి ఇబ్బంది పెట్టేవి ఏంటంటే, కుటుంబంలో ఏదో చిన్న గొడవ జరిగింది. భార్యాభర్తల మధ్యన అస్తమానం సహజమే. అత్తాకోడళ్ళ మధ్యన, పిల్లలు తల్లి తండ్రుల మధ్యన ఇలా ఏయోటి జరుగుతూ ఉంటాయి. కోపతాపాలు పెరుగుతాయి. ఏదో వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారు. అవన్నీ మన లోపల ఉండిపోతాయి. ఇంకదే బాధపడుతూ ఉంటాం. నా తప్పేమీ లేకుండా ఇలాగంటూ ఉంటాం. నా తప్పేమీ లేదు. కానీ మళ్ళా ఇలాగ మాట్లాడుతాం. ఆలోచిస్తాం అలాగా. ఆయనే అని, ఈవిడ, ఆవిడే అని ఈయన, కనీసం మళ్ళా ఆ సంఘటన జరిగాక ఓ వారం రోజులు బాధపడతారు. ఈ వారం రోజులు మీరు ధ్యానంలో కూర్చుంటే ఆ సంఘటనే గుర్తొస్తది. చూసుకోండి కావాలంటే. ఇంట్లో ఏ గొడవ జరుగుతుందో అదే అస్తమానం గుర్తొస్తది. మిమ్మల్ని చాలా ఇబ్బంది పడతది. అంతకుముందు మంచి పొజిషనే సంపాదించారు. కానీ సడెన్‌గా ఇది జరిగింది. కుటుంబంలో ఇయన్నీ సహజమే. ఊరికే ఏమీ జరగకుండా మటుకు ఉండవు. అది మటుకు గుర్తుపెట్టుకోండి. కానీ ఇటువంటి సందర్భంలో అక్కడ కాస్త మన బుద్ధిని, తెలివిని ఉపయోగించాలి. ఈ గొడవలు మీరు గనక ఒక్కసారి చూస్తే ఎవరెవరికి జరిగినా సరే, ఎవ్వరు తగ్గరు. నీదే తప్పు, నీదే తప్పు. నువ్వు అలా అనడం వల్లే ఇలా జరిగింది. లేదు నీ వల్లే ఇది జరిగింది. ఈ గొడవ ఎలా ఉంటుందంటే అదే రిపీట్ చేస్తారు. ఆ పాయింటే. ఇంకా ఎక్కువ పాయింట్‌లేమి ఉండవు. ఒక్క పాయింటే. ఆయన మళ్ళా అదే మొదలెడతాడు. ఈవిడ మళ్ళా అదే అంటాది. అరగంటైనా అదే అవుతుంది. ఇది ఎప్పుడు ఆగుతుంది అంటే ముందు ఎవరో ఒకళ్ళు ఆగిపోవాలి. ఎవ్వరు ఆగినా ఆ గొడవ అయిపోతుంది. కానీ ఇద్దరు ఆగరు. పట్టు, విడుపు అంటే ఎవరో ఒకరు మొత్తం మీద ఆగిపోవాలి. ఆగిపోతే ఇంక అక్కడితో కట్ అయిపోతుంది.
దాన్ని అలా సాగదీసుకుని మళ్ళా కొత్త కొత్త మాటల్లోకి వెళ్తారు. వాళ్ళు మామూలుగా అనుకుంటారు పర్లేదు. మెల్లిగా ఆళ్ళు ఎలాగా ఉంటుందంటే ఈయనంటాడు, "నిన్నెలాంటిది కన్నదే, నీది కాదు తప్పు మీ అమ్మదంటాడు." మళ్ళీ ఆవిడకి ఇంకా పౌరుషం కోపమొస్తుంది. నన్నన్నారు బానే ఉంది. మా అమ్మనంటారేటి? మీరిప్పుడు దాకా నన్నన్నా నేను ఒప్పుకున్నాను కానీ, మా అమ్మనంటే నేనసలు ఒప్పుకోను. అలా అంటారు గానీ, మీ అమ్మ తక్కువ అంటది మళ్ళా ఇంక. మళ్ళా ఆయనకి కోపమొస్తుంది. మళ్ళా మా అమ్మనంటున్నావా అంటాడు. చూడండి ఇక్కడ భలేగా ఉంది. స్టార్ట్ అయింది ఓ చిన్న పాయింట్. ఇద్దరిలో ఎవరు మాట్లాడుకూరుకున్నా అది అయిపోనక్కడ. కానీ ఆగరు. అది ఇంకా కొత్త కొత్తయి. చివరికి ఏ స్థితికెళ్తుందంటే, అది ఓ పెద్ద గొడవై మరి నీతో నేను మాట్లాడను, లేతే నీతో నేను మాట్లాడననుకుంటూ ఇలాగా చాలా పెద్దదవుతుంది. ఎడమొఖం, పెడమొఖం. ఇంత జరిగాక అది సర్దుకోవాలి అంటే చాలా టైం పడతది. అటువంటి సంఘటన జరిగాక ఇద్దరికీ మనసు వికలమైపోతుంది. అక్కడ భార్యకొక్కటే కాదు, భర్తకొకటే కాదు. కారణం ఎవరవనివ్వండి. ఒక్కోసారి భర్త అవ్వచ్చు, ఒక్కోసారి భార్య అవ్వచ్చు. ఎవ్వరైనా సరే మనసు వికలమైపోతుంది. అప్పటిదాకా సరదాగా, హాయిగా ఉన్నది వాతావరణం మొత్తం మారిపోతుంది. ఈ ఎఫెక్టు ఎంత గొప్ప సాధన చేస్తున్నా, సాధనలో ఉన్నా కూడా కొన్నాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అసలదే లేకపోతే, మొదట్లోనే మనం కాంప్రమైజ్ అయిపోతే మీరనొచ్చు, తప్పు ఆడిదైనప్పుడు వాడు ఊరుకోవాలి గానీ, మనం ఊరుకోవడం ఏంటి అని. ఇంకక్కడ కాంప్రమైజ్ కాదది. ఆడు తప్పు, ఆడు ఊరుకోవాలి. అన్నారంటే మీరు కాంప్రమైజ్ అవ్వట్ల. వాడు అజ్ఞానంలో ఉన్నాడు. అంచేత వాడు కాంప్రమైజ్ అవ్వడు. మనం జ్ఞానం సంపాదించుకుంటున్నాం, జ్ఞానం పొందుతున్నాం. ఈ మార్గంలోకొచ్చాం. అన్నీ తెలుసుకుంటున్నాం. అంచేత ఆ వివేకం మనకుండాలి. అందుకే నేనన్నాను నేను. వీలవుతే మనమే కాంప్రమైజ్ అవ్వాలి. అది నేనన్న పాయింట్. ఇటువంటి సందర్భాలు. అదేమి నష్టమేమి కాదు. ఇటువంటి సందర్భాలు ఎన్నో జరుగుతుంటాయి. ఎప్పుడు ఒకటే రకం కారణం ఉండదు. రకరకాల కారణాలు. ఆ భార్యకి ఏదో చికాకుండొచ్చు. పని ఎక్కువైపోయింది. సరిగ్గా ఆ టైంలోనే వీడేదో అంటాడు, లేతే ఏదో చెప్తాడు. ఇంకా ఆవిడకి కోపమొచ్చేసి ఏదో అంటది. నన్నంటావా అంటాడు. అలా వాడే ఏదో బయట వెళ్ళొచ్చి, ఆ ఉద్యోగరీత్యా లేతే ఇంకో రీత్యా అక్కడ ఎయ్యో గొడవలు పడి ఇంటికొస్తే, ఇక్కడ గూడా మళ్ళా ఏదో అంటే వాడికి చిరాకొస్తూ ఉంటది. ఒక్కోసారి ఏమీ ఉండదు. ఆ చిరాకులో మరి ఏదైనా అడిగినా, చేసినా కోపగించుకోవడం అంటూ ఉంటుంది. వీళ్ళేమంటారంటే, "ఏమీ లేని దానికి నన్నంటే నాకెలాగా?" అది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో సరే ఏదో చిరాకులా అన్నాడు. మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే వీడు ఆవిడేదో చిరాకులా అంది. మనం ఊరుకుందాం. ఇది కాంప్రమైజ్. ఒక్కొక్కసారి కోపం కొంతమందికి ఉత్తినే వస్తూ ఉంటుంది. కారణం ఉండదు. చిన్న విషయానికి కూడా. ఏమీ కారణం ఉండదు. ఆ కోపం అన్నది కొంతమందికి సహజం. కారణం ఉంటే పర్వాలా. ఏ కారణం లేకుండా
ఆ కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. సరే ఆడు కోపం ప్రదర్శించాడు. ఇంక ఆడికి అదో అలవాటయిపోయింది. ఇంక మనకెందుకులే అని చెప్పి కాంప్రమైజ్. వాడైనా అంతే, ఈవిడైనా అంతే. ఇలాగా ఎన్నో సందర్భాలు. అలాగే కొంతమంది మన పట్ల అయాచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటప్పుడు కూడా మనమే కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైన సంగతి తెలుసుకోవాలి. దీనికి కొన్ని గుణాలు ఉండాలి మనకి. కాస్త ఓర్పు అన్నది ఉండాలి. సహనం అన్నది ఉండాలి. కాస్త ఓపిక ఉండాలి. మరి ఈ లక్షణం ఉంటే కనుక అక్కడ కుటుంబంలో ఇంకొకటేంటంటే ఎవరో ఒకళ్ళు కనుక ఆ రకంగా ఉన్నట్లయితే మరి గొడవలు జరగకపోవడం వల్ల గొడవ పెరగకపోతే ఇంక గొడవ జరగదు. అది అక్కడే తెగిపోయింది. ఫ్యామిలీలో ఆ కుటుంబం సాఫీగా నడుస్తుంది. నిత్యము గొడవలతో అవుతాయి. ఎందుకీ బతుకు? ఎందుకీ ఇయన్నీ? ఏదో నేనేదో ఇలా అనుకుంటూ పెళ్లి చేసుకుంటే సుఖపడొచ్చు అనుకున్నాను. ఈవిడ, వాడు ఇలాగ అనుకుంటూ ఉంటే సుఖశాంతులుండవు. ఉంటారు. శాంతి ఉండదు. అశాంతిగానే జీవించాల్సొస్తుంది. అంచేత ఇది చాలా చాలా ముఖ్యం. మంచి రిలేషన్స్ ఏర్పరచుకోవాలంటే మనమే కాంప్రమైజ్ అవ్వాలి. భర్తయినా సరే, భార్య అయినా సరే. ఈ మార్గంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. బుద్ధిని జీవితంలో జరిగిన సంఘటనలు. అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులొస్తే బుద్ధుడు ఎలా ప్రవర్తించేవాడు అన్నది ఇక్కడ మనం చూడాలి. ఆయన మహాజ్ఞాని. మరి ఆయనంత కాకపోయినా కొంతైనా మనం ప్రవర్తించగలగాలి. ఆయనది సహజ స్వభావం. కనీసం మనం ప్రయత్నంతో దాన్ని అనుసరించాలి. మనకి సహజత్వం అన్నది వస్తది. రాకుండా ఉండదు. ఆ మార్గంలోనే పయనిస్తున్నాం కదా! మెల్లిమెల్లిగా వస్తది. ఇప్పుడు తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నాం కాబట్టి కొంత ప్రయత్నం చేయాలి. సహజత్వం వచ్చేదాకా కొంత ప్రయత్నం. ఆ రకంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఓసారి బుద్ధుడంట భిక్షాటనకి వెళ్ళాడు. ఈ సంఘటనలన్నీ మీరు కూడా రాసుకోండి. గుర్తుంటాయని అనుకుంటాను. భిక్షాటనకి వెళ్ళాడు. భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికాడ భిక్షని అభ్యర్థించాడు. అడిగాడు. భిక్షాం దేహి అని. అప్పుడు ఆ ఇంటి యజమాని ఏదో చికాకులో ఉన్నాడు. ఎప్పుడైతే బుద్ధుడు అలా అడిగాడో కోపం వచ్చేసింది. ఇంకా బయటకొచ్చి బుద్ధుడిని తిట్టడం మొదలెట్టాడు. "నీకు బుద్ధి లేదా? రోజు వచ్చేస్తావు. ఏ లేతే దుఃఖంలో ఉన్నావు.
పని చేసుకోవచ్చుగా. అయినా నువ్వు వచ్చి అడిగిన వెంటనే మేము ఇచ్చేయాలా? ఇక మాకు ఇదే పనా? ఇంకేమీ లేదు అనుకుంటున్నావా? ఇలా తిట్టడం మొదలెట్టాడు. తిడుతూ ఉంటే బుద్ధుడు ఏం చేశాడంటే కామ్‌గా అలాగే నించున్నాడు. అలాగే నించుని వింటున్నాడు. ఏం మాట్లాడల. అవతలోడు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈడేం మాట్లాడట్లేదేంటి? కొంచెం ఇంకా గట్టిగా తిట్టడం మొదలెట్టాడు. ఎంతసేపు తిడతాడు చూడండి మీరు. ఒక 5 నిమిషాలు తిట్టగలడు. ఓ 10 నిమిషాలు తిట్టగలడు. పావుగంట తిట్టగలడు. ఒకవేళ అప్పుడే టిఫిన్ గాని, ఏదైనా తినొస్తే కనుక కొంచెం ఓపిక ఉంటుంది కాబట్టి, ఇంకొక పావుగంట తిడతాడు. తర్వాతైనా అవుతాడా లేదా? ఈసారి మీరు చూడండి. మీ ఆయన మిమ్మల్ని తిడుతూ ఉంటే, లేతే మీ భార్య మిమ్మల్ని తిడుతూ ఉంటే, ఏం మాట్లాడకండి. అలాగే చూస్తూ కూర్చోండి. ఈడు ఎంతసేపు తిడతాడు నన్ను? ఈడు ఎంతసేపు తిట్టగలడు నన్ను? అని చూస్తూ ఉండండి. ఏం తిడతాడు? తిట్టి కాసేపటికి ఆగుతాడు. అలాగే వాడు కూడా, ఆ యజమాని కూడా ఆగాడు. అప్పుడు బుద్ధుడు అడిగాడు. ఆడాగాక. ఆడు సద్దా తీరినంత సేపు తిట్టుకోమన్నాడు. ఏం మాట్లాడలా. సద్దా తీర్చుకున్నాడు. తీరిపోయాక అప్పుడు ఆగాడు. అప్పుడు ఒకటే ప్రశ్నేశాడు. బాబు నువ్వు తిట్టాలనుకున్నవన్నీ అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఆడికి ఆశ్చర్యమేసింది. ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు. ఏమీ లేదు. నిన్నో చిన్న ప్రశ్నేస్తాను. దానికి సమాధానం చెప్పాలి. ఏంటన్నాడు. ఇప్పుడు నువ్వు నాకు భిక్షేయడానికి తీసుకొస్తావు. నేను స్వీకరించలేదు. నేను తీసుకోలేదనుకో, అది ఎవరికి చెందుతుందన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, "నువ్వు తీసుకోకపోతే అది నాకే చెందుతుంది. నేనే ఇంట్లో పట్టుకుపోతాను. నువ్వు తీసుకోకపోతే నాకేంటి నష్టం? అది నాకే ఉండిపోతుందన్నాడు. నాకే చెందుతుందన్నాడు." అప్పుడు బుద్ధుడన్నాడు, "మరి నువ్వు ఇప్పటిదాకా ఈ తిట్లన్నీ తిట్టావు గదా! అవి నేను స్వీకరించకపోతే అయి ఎవరికి చెందుతాయి?" అన్నాడు. ఆడికి మతి పోయింది. వాడిచ్చినవి తీసుకోకపోతే వాడికే చెందుతాయని ఆడే చెప్పాడు. ఇప్పుడు ఈ తిట్లన్నీ ఇచ్చాడు. అది బుద్ధుడు స్వీకరించలా. ఎవరికి చెందుతాయి? వాడికే చెందుతాయి. మతి పోయిందాడికి. అంచేత అర్థం చేసుకునేవాడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మరి ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని తిట్లు కూడా ఎవరికి చెందినయి అంటే వాడికే చెందుతాయి. అనవసరంగా, అకారణంగా ఒకళ్ళని తిట్టినా, దూషించినా, కించపరిచినా, అవమానించినా, ఏం చేసినా వాడి నుదుట, వాడి ఖాతాలో వ్రాయబడతాయి. ఇంతసేపు పావుగంట, అరగంట వాడు తిడితే అవన్నీ వాడి ఖాతాలోనే రాయబడ్డాయి. స్వీకరిస్తే, దానికి ప్రతిస్పందిస్తే, స్వీకరించిన వాడు ప్రతిస్పందిస్తాడు. వాడు ఒకటి తిడితే వీడు 4 తిడతాడు. తిట్టినందుకు వాడి ఖాతాలో ఎలా పడుతుందో, ప్రతిస్పందించినందుకు వీడి ఖాతాలో పడతాయి.
ప్రతిస్పందించిన తిట్లు వీడి ఖాతాలో పడతాయి. తిట్టిన తిట్లు వాడి ఖాతాలో పడతాయి. ఈయన మహాజ్ఞాని కాబట్టి బుద్ధుడు దానికి స్వీకరించలేదు. అలా చూస్తూ ఉండిపోయాడు అంతే. అంచేత బుద్ధుడు ఖాతాలో ఏమీ పడలేదు. వాడి ఖాతాలోనే ఈ పాప ఫలితం అంతా వాడి ఖాతాలో జమ అయిపోయింది. అర్థం చేసుకోండి ఇక్కడ. ఒక భర్త తిట్టిన, భార్య ఏదైనా అన్నా ప్రతిస్పందించకపోతే అన్నవన్నీ వాళ్ళ ఖాతాలో పడతాయి. ప్రతిస్పందిస్తే ఎయి ప్రతిస్పందించి ఎన్ని మీరు మాట్లాడతారో, దూషిస్తారో అవన్నీ మీ ఖాతాలో పడతాయి. వాడు జ్ఞాని ఎలా అవుతాడు? తెలివైన వాడు ఎలా అవుతాడు? మరి మనమంతా ఈ ధ్యానం చేసి, ఈ సందేశాలు వింటూ, సాధన చేస్తూ, పుస్తకాలు చదువుతూ ఇన్ని చేసి కొద్దిగా కూడా మనం జ్ఞానం సంపాదించకపోతే ఏంటి ప్రయోజనం? అంచేత ఏమాత్రం కొద్దిపాటి జ్ఞానం ఉన్నా, వివేకం ఉన్నా మనం ఇటువంటి సందర్భాల్లో ప్రతిస్పందించం. స్పందనకి ప్రతిస్పందన ఉంటే మనసంతా వికలమైపోతుంది. ప్రతిస్పందన లేకపోతే మనసు ఫ్రెష్‌గానే ఉంటది. పైగా జాలి ఒకటి పడతాం వాడి మీద. పాపం తెలియక ఇన్నన్నాడు. ఎంత నష్టపోయాడో, తెలుసుకోలేకపోతున్నాడు అని జాలి పడతాం. భర్త మీద భార్య అయినా సరే, భార్య మీద భర్త అయినా సరే. ఈ పాపం పెరిగి, 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 పెరిగి ఒకసారే కాదు, 2 సార్లే కాదు. ఇలా అనేక సందర్భాలు ఈ పాపం పెరిగి, పెరిగి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. పాపం చేసిన వెంటనే శిక్ష పడదు. పాపం పండితేనే శిక్ష పడదు. ఆ పాప ఫలితంగా 6 మాసాలకు కావచ్చు, ఏడాదికి కావచ్చు. వాడికి ఏదో అవమానం జరుగుతుంది. లేకపోతే ఏదో కష్టం వస్తుంది. లేకపోతే ఇంకోటి ఏదో రావచ్చు. ఈ చేసిన దాని యొక్క ఫలితం. అప్పుడు మళ్ళా వాడే అంటాడు. నేను అనవసరంగా ఎన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను బాధ పెట్టాను. ఇయన్నీ అప్పుడు వరుసపెట్టి చదువుతాడు. రియలైజ్ అవుతాడు. ఆ ఫలితం అనుభవించినప్పుడు. పాఠం నేర్చుకుంటాడక్కడ. అది. అంచేత విజ్ఞులు, జ్ఞానులు ప్రతిస్పందించరు. పత్రిక గారు చెప్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో. ఒక ఆవిడంట ఆయన్నెందుకో చాలా విమర్శించడం ఇయన్నీ మొదలెట్టింది. ఆయన ఇంటికొచ్చారు. ఈ సందర్భంలో నాకంత గుర్తులేదు గానీ ఆయన చెప్పిన మాటలు గుర్తు. ఇంకేదేదో అలా అంటూ ఉంటే సారేం మాట్లాడలేదు. ఆయన ఏం చేశాడంటే, ఆయన దృష్టంతా ఆవిడ అనే మాటల మీద పెట్టలేదంట. ఆవిడ కట్టుకున్న చీరను చూసేవారంట.
ఎంత బాగుంది చీర, చీర మ్యాచింగ్ అంచు ఎంత బాగుంది, ఆవిడ మెడలో ఆ గొలుసు, ఆ నెక్లెస్, ఆ అందులో ఉన్న రాళ్ళు ఇవన్నీ చూసేవాడండి. ఆవిడ దుద్దులు. ఆయన ఆవిడ తిట్టే తిట్ల మీద దృష్టి అట్లా ఇవన్నిటి మీద పెట్టాడట. ఇవన్నీ చూస్తుంటే అది కోపం ఎలా వస్తది? ఈ మధ్య ఒకటి చెప్పుకున్నాం మనం. ఏమని? మనసు అన్నది ఒక్కటే గ్రహిస్తుంది. ఒకేసారి 2 గ్రహించదు. ఇక్కడ పత్రి గారు మనసు తిట్ల మీద పెట్టలేదు. ఆవిడ అలంకారం మీద పెట్టాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా తిట్టేవాడికి అలంకారం లేదు. అలంకారం లేకపోతే మటుకు ఏదో ఒకటి ఉంటది. ఏమీ లేకుండా ఉండడు కదా! అంచేత దేని మీద దాని మీద పెట్టొచ్చు. అదే భర్త తిడుతున్నాడు భార్యని. ఈ భార్యకేంటంటే భర్తలో కొన్ని విశిష్టతలుంటాయి. అవి చూస్తే ఆవిడకి చాలా ఇష్టం ఏర్పడతాయి. ఆ తిట్లు వదిలేసి అయ్యే చూడొచ్చుగా. లేతే భార్యలో కొన్ని విశిష్టతలుంటాయి. భర్తకి అవంటే ఇష్టం. అందుకే ఆవిడంటే ఇష్టపడుతూ ఉంటాడు. ఆ తిట్లే ఇష్టం లేదు గానీ, అవి మిగతాయన్నీ ఇష్టమే. నీ దగ్గర ఉన్నది ఒక్కటే లోపమే అంటాడు. అప్పుడు ఆడేం జేయాలి? ఆ తిట్లు వదిలేసి, ఆ విశిష్టతల మీద దృష్టి పెడితే, ఆవిడ మీద కోపం రాదు. ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఇష్టం పెరుగుతుంది. జాలేస్తది. అది. అంచేత చెప్తారు పత్రి గారు. ఇవిడు జ్ఞానులకి ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ అర్థమవుతాయి. మరి ఈ రకంగా మనం ప్రతిస్పందించకుండా ఉంటే, దీన్నే నేను ఏమన్నానంటే కాంప్రమైజ్ అవ్వాలి. మనమే కాంప్రమైజ్ అవ్వాలి. దీన్నే కాంప్రమైజ్ అంటారు. అప్పుడేమవుతుంది? మీ మైండు పాడైపోతుంది. వికలమైపోతుంది. అశాంతికి లోనవుతుంది. మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఇంకే ఇబ్బంది ఉండదు. హాయిగా కూర్చుంటారు. యథావిధిగా కొనసాగిస్తారు. అది. ఇంచేత ధ్యానంలో ఎన్నో పాటిస్తారు. పొద్దున్నే లేచారు పాపం. స్నానం చేసి కూర్చున్నారు. అక్కడే పాలు తాగి కూర్చున్నారు. ప్రశాంతమైన వాతావరణం ఎంచుకున్నారు. ప్రాతకాల సమయం ఎంచుకున్నారు. చుట్టూ శబ్దాలు లేకుండా చేసుకున్నారు. ఇలా ఎన్నో పరిస్థితులు సమకూర్చుకున్నారు. అన్నీ చేసి కళ్ళు మూసుకుంటే ఇది మనకి ఇబ్బంది పెట్టేది. గుర్తుపెట్టుకోండి. ఏమండి? అయన్నీ సరిపోతాయా? మరిది అవసరం లేదా? అంచేత కాంప్రమైజ్ కాకపోతే, మనం కాంప్రమైజ్ కాకపోతే కొంచెం ధ్యానంలో పట్టు సాధించడం చాలా కష్టం. ఏదో ఒక గొడవ జరిగింది. మనం కాంప్రమైజ్ అవ్వలేదు. అది సద్దుమణగడానికి ఒక 10 రోజులు, 15 రోజులు పడుతుంది. సరే గొడవ లేదు. అన్నీ సర్దుకున్నాయి. మీరు ధ్యానంలో కష్టపడ్డారు రోజు. ఆ గొడవను మర్చిపోవడానికి శ్వాస మీద ధ్యాస పెట్టడం, మళ్ళా అదే రావడం, అలాగా ప్రతిరోజు అదే గుర్తుకు రావడం. ఇలా జరుగుతుంది. 10 రోజులకి మళ్ళా మెల్లిగా మీకు పట్టొచ్చేసింది. దాన్ని మర్చిపోయారు. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల దాన్ని మర్చిపోయారు. సరిగ్గా మర్చిపోయామనుకున్న టైంలో మళ్ళా ఆ రోజు ఇంకోటి జరుగుతది. ఇంకీళ్ళ బతుకు చూడండి ఎలా ఉంటది. ఇంతకుముందు భర్తతోటి
ఈసారి పిల్లలతోటి, లేతే తోటికోడలతోటి, లేతే అత్తగారితోటి ఏయో జరుగుతూ ఉంటాయి ఇలాగ. ఇంకేమవుతుందది? ఈ సాధన ఎక్కడ జరుగుతది ఈళ్ళకి? మానేసామండి అంటారు కూర్చోలేక. చాలా మంది మానేసినోళ్ళు కూడా ఉన్నారు. మానేసి మళ్ళా పట్టు రావాలంటే అన్నాళ్ళు పడతది. అందుకే ఇటువంటి కుటుంబంలో జరుగుతూ ఉంటాయి గాబట్టే, నేను ప్రతి నెల రావాలంటాను. ఇంచేతంటే మన ఇంటికాడ మనం ఒక గంటో, 2 గంటలో కూర్చోవడం వల్ల ఇది గమ్మున ఖాళీ అవ్వదు. ఆహ్, ఏ ఆలోచనైతే ఇబ్బంది పెడుతుందో అది గమ్ముని లోపల నుంచి ఖాళీ అవ్వదు. ఎప్పుడైతే 3 రోజులు మీరు వస్తారో ఇంకే పని లేదు. ఖాళీ చేసుకోవడమే. ఏదైతే ఇబ్బంది పడుతుందో అంతలా ధ్యానంలో కూర్చోవడం వల్ల దాన్ని ఖాళీ చేసుకుంటారు. శుభ్రంగా ఖాళీ చేసుకుంటారు. కానీ మళ్ళా నెలొచ్చేసరికి ఏదో ఒక సంఘటన జరుగుతుంది. మళ్ళా దానివల్ల మళ్ళా మీకు ఇదవుతుంది. ఇంత చేసి ఎక్కడికెళ్ళినా. అంచేత మళ్ళా రావాలి. నేను అందుకే రమ్మంటాను. చెప్తాను నేను ఛార్జింగ్ చేసుకోవడానికే. జరిగే సంఘటనలు డిశ్చార్జ్ అయిపోద్ది. మళ్ళా మనం భీమవరం వస్తే ఛార్జ్ చేసుకోగలుగుతాం. అది. అంచేత మనమేంటంటే వీలైనంత మటుకు మంచి రిలేషన్ ఏర్పడాలి అంటే కుటుంబ సభ్యులతో కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకోవాలి. కాంప్రమైజ్ అవ్వాలి. ఇది వాళ్ళు తిడుతున్నప్పుడు జరిగే ఆ సందర్భంలో. బుద్ధుడి జీవితంలో ఇంకొక సందర్భం చూద్దాం. చాలా సందర్భాలు జరిగినాయి. ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఆయన ప్రపంచమంతా తిరిగినప్పుడు అన్ని ప్రాంతాలకి అన్ని రకాల వాళ్ళు ఎదురవుతారు. అప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంది అన్నదే ఇప్పుడు మనం చూసుకోవాలి. అంచేత ఓసారాయన బోధ చేస్తున్నాడు శిష్యులందరికి. బోధ చేస్తూ ఉంటే ఎవరో ఒక శిష్యుడు లేచి ఒక ప్రశ్నేశాడు. కానీ ఈ బోధలో లీనమైపోయి ఆ శిష్యుడిని పట్టించుకోలేదు. కాసేపటికి మళ్ళా అడిగాడు. మళ్ళా బుద్ధుడు ఆ బోధ దాని మీదే ఉన్నాడు కానీ దాన్ని పట్టించుకోలే. అలా 2, 3 సార్లు అడిగేసరికి బుద్ధుడేమి సమాధానం చెప్పకపోయేసరికి వాడికి చాలా కోపమొచ్చింది. విపరీతమైన కోపమొచ్చింది. కోపమొచ్చి ఆ కోపంతో ఆ బుద్ధుడి దగ్గరికొచ్చి ఆయన మీద ఉమ్మేశాడు. ఎప్పుడైతే వాడు అలా చేశాడో మరక్కడ ఇంకా చాలా మంది శిష్యులున్నారు బుద్ధుడికి. వాళ్ళంతా కూడా ఒక్కసారి లేచి వాడిని కొట్టబోయారు. ఏంట్రా నీకు బుద్ధుందా లేదా? ఆయన ఇంత బోధ చేస్తుంటే ఎంతలా అవమానిస్తావో నువ్వు అని. అప్పుడు బుద్ధుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ వారించాడు. కంగారు పడకండి, ఆగండి. అంతా ఆగారు బుద్ధుడు చెప్పగానే. కానీ అందరూ ఆగారు కానీ ఒక బుద్ధుడు ప్రియ శిష్యుడు. ఆయన అక్కడే ఉన్నాడు ఆనందుడు. ఆనందుడు ఆగలేదు. లేచి విపరీతంగా ఆళ్ళంతా ఊరుకుంటే ఊరుకున్నారు. నేను ఊరుకోను. ఆయనకి అవమానం చేస్తే నాకు అవమానం జరిగినట్టే. నీ సంగతి తేలుస్తానంటూ వాడి మీదకెళ్ళబోయాడు. అప్పుడు బుద్ధుడు ఆనందుడిని కూడా ఆప్ చేశాడు. ఆప్ చేసి వాడితోటన్నాడు. బాబు
నువ్వు చాలా మంచి పని చేశావయ్యా. నాకు మంచి ఉపకారం చేశావు. ఇంచేతంటే ఇప్పటిదాకా నాకొక విషయం ఎక్కి సమాధానం దొరకలేదు. అది ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నాకు ఆ సమాధానం దొరికింది. ఎందుకంటే నేనెప్పుడు అనుకునేవాడిని. నాలో అహంకారం ఉందా? లేదా? ఆధ్యాత్మికంగా ఇంత ఎదిగాను. మరి నాలో అహంకారం ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకోవడానికి నాకు అవకాశం దొరకలేదు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు దానికి సమాధానం దొరికింది. నువ్వు ఇంత చేసినా నేనేమి ప్రతిస్పందించలేదు అంటే నాలో అహంకారం లేదన్న విషయం నేను తెలుసుకోగలిగాను. చేత నువ్వు నాకు చాలా ఉపకారం చేశావు. ఓ పని చేయవయ్యా. నీకెప్పుడైనా ఊసుకోవాలని అనిపిస్తే నా మీద ఊస్తూ ఉండాలి అంటూ ఇంకోటన్నాడు. మా ఆనందుడు నా స్థాయికి ఎదిగిపోయానని అనుకుంటున్నాడు వాడు. మరి వాడు నా స్థాయికి ఎదిగాడా లేదా అన్న విషయం కూడా వాడికి ఇప్పుడు తెలియపరిచేటట్టు చెప్పావు నువ్వు. అంచేత నాకు లాభం కలిగించావు. మా ఆనందుడికి కూడా లాభం కలిగించావు. అంచేత ఎప్పుడైనా సరే నీకు ఉంటే ఈ పని చెయ్యాలి. అప్పుడు వాడు పశ్చాత్తాపడి బుద్ధుడి కాళ్ళ మీద పడ్డాడు. అంటే గుర్తుంచుకోండి. ఇంత గొప్ప స్థితిలో ఉండి, అంతమంది శిష్యుల మధ్య ఒక సామాన్యుడు ఆయన్ని అవమానించినా ప్రతిస్పందించలేదు అంటే ఆయనలో అహంకారం ఏమాత్రం లేదన్నది మనం తెలుసుకోవాలి. మరి ఇటువంటి సందర్భంలో కూడా ఏమీ ప్రతిస్పందించకుండా, వాడిని తిరిగి శిక్షించకుండా, వాడికి బుద్ధి చెప్పకుండా ఎంత సహనం చూపించాడో. అది కాంప్రమైజ్. ఉంటాయి అలాంటి సంఘటనలు జరుగుతాయి మన ఇంట్లో. మన కుటుంబంలో జరుగుతాయి. ఏమి జరుగుతున్నా సరే, ఏం ఏదవుతున్నా సరే, మనం ప్రతిస్పందించకూడదు. ఇది బుద్ధుడి నుంచి, మహాజ్ఞాని అయిన బుద్ధుడి నుంచి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే ఇంకొక సందర్భంలో ఆయన ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుందాం. మీరు ఓషో పుస్తకాలు బాగా చదివితే ఈ బుద్ధుడి గురించి విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. బుద్ధుడు పెదనాన్నగారి కొడుకు దేవదత్తుడు. ఆయనకి బుద్ధుడికి అస్సలు పడేది కాదు. బుద్ధుడంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ దేవదత్తుడు ఏం చేసేవాడంటే అవకాశం దొరికినప్పుడల్లా బుద్ధుడిని విమర్శించడం, తిట్టడం, దూషించడం, అవమానించడం ఇవన్నీ చేసేవాడు. ఎప్పుడు దొరికితే అప్పుడు అవకాశం. ఒక్కోసారి ఏం చేసేవాడంటే చంపడానికి కూడా ప్రయత్నం చేసేవాడు. ఏం చేస్తున్నా సరే బుద్ధుడు ఏం మాట్లాడేవాడు కాదు. ఎన్నన్నా మాట్లాడేవాడు. ఆయన శిష్యులు అనేవారు, ఏమండి వాడు ఇన్నంటూ ఉంటే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? మీరు తలుచుకుంటే వాడి పరిస్థితి ఏంటి? ఎందుకు మీరు మాట్లాడరు? అన్నా సరే ఏ సమాధానం చెప్పేవాడు కాదు బుద్ధుడు. ఒకసారి ఏం చేశాడంటే ఆ దేవదత్తుడు ఒక పిచ్చెక్కిన ఏనుగు ఏం చేశాడు? బుద్ధుడు ఉండే ఆశ్రమం దగ్గర వదిలాడు. అది నానా బీభత్సం చేసి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ పర్ణశాలలు అయన్నీ మొత్తం నేలమట్టం చేసి తిరిగి వచ్చి బుద్ధుడి కాళ్ళ దగ్గర కూర్చుంది. అప్పుడు ఆయన శిష్యులంతా మళ్ళా వచ్చారు బుద్ధుడి దగ్గర. ఏమండి ఇప్పటికైనా మీరు ప్రతిస్పందిస్తారా? వాడి బుద్ధి చెప్తారా?
ఇంత చేస్తున్నా మనల్నందరిని చంపడానికి చూస్తున్నా మీరేం మాట్లాడరు అని చెప్పంటే, అప్పుడు బుద్ధుడన్నాడు, "నాయనా ఊరికే కంగారు పడకండి. వాడు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఎప్పుడూ ఏ జన్మలోనో వాడి పట్ల నేను ఇలా ప్రవర్తించి ఉంటాను. అందుచేత వాడు ప్రతిగా ఈ జన్మలో నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఆ మాత్రం దానికి నేను మళ్ళా ఇప్పుడు ఇంకోటి చేస్తే, నేను మళ్ళా కొత్త కర్మ తయారు చేసుకుంటాను. దాని గురించి ఇంకో కర్మ నేనెందుకు చేసుకోవాలి? అందుకే నేనేం మాట్లాడట్లేదు" ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఈ ఏనుగుకి నేను ఏ జన్మలోనూ ఉపకారం చేసుంటాను. అంచేతది ఇంత చేసినా నన్నేమీ చేయకుండా వచ్చి నా దగ్గర కూర్చుంది అని చెప్పాను. అంటే మన పట్ల అనుచితంగా ఎవడైనా ప్రవర్తిస్తూ ఉంటే, దానికి కారణం గతంలో ఎప్పుడో మనం వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించి ఉంటాం. ఏ జన్మలోనో మనం అనుకుంటున్నాం గదా! 300, 350 జన్మలు మనం తీసుకొనున్నామని. అప్పుడు గొడవలు జరగవా? ఏమి అనమా? ఇప్పుడంటే కొద్ది కొద్దిగా జ్ఞానం సంపాదిస్తున్నాం. ప్రజ్ఞానంలో ఉండి ఎన్నో చేస్తామే. లోకుగా దొరికిన వాళ్ళని ఎన్నో అంటూ ఉంటామే. ఇప్పుడంటే మనం పురుషుడవ్వచ్చు. ఒకప్పుడు స్త్రీ అవ్వచ్చు. ఇప్పుడైతే మనం స్త్రీ అవ్వచ్చు. ఒకప్పుడు మనమే పురుషుడవ్వచ్చు. అధికారం అంతా మన చేతిలో ఉండొచ్చు. మనకెంతో బలం ఉండొచ్చు. మన కింది వాళ్ళనెంతో బాధించొచ్చు. వాడాడు కిందివాడు. రేపొద్దున్న ఇంకో జన్మలో వాడే మనకంటా బలవంతుడవ్వచ్చు. మన మీద ఇంకోటవ్వచ్చు. వచ్చి అది ఇక్కడ మనం వాడు ఆ ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. అంచేత ఇటువంటి సందర్భాల్లో ఇంట్లో గొడవలు జరుగుతున్నా కూడా ఇదే అనుకోవాలి మనం. వాళ్ళకి ఎప్పుడో ఏ జన్మలోనో ఇదే కొత్తది ఒకటి జన్మ కాదు. ఇప్పుడే మొగుడే కాదు. ఇప్పుడే భార్య కాదు. ఈ జన్మలో ఏదో చేసుంటాం. ఆ పిల్లలకో, ఆ కుటుంబంలో ఎవరికో. వాళ్ళు మన పట్ల అలా ప్రవర్తిస్తున్నారు. సరే చెల్లయిపోయింది. అనుకుంటాం కదా మనం. ఒక కష్టం వచ్చిందంటే బాకీ తీర్చుకుంటున్నాం. అంచేత బాకీ తీరిపోద్ది. దానికి మళ్ళా మనం ప్రతిగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? మళ్ళా కొత్త కర్మ తయారవుతుంది. అలా ఎందుకు చేయాలి? చేత జ్ఞానం ఉన్నవాళ్ళు, వివేకవంతులు సహనం చూపిస్తారు. ఓర్పు కలిగి ఉంటారు. నిజంగా స్త్రీ జన్మలో నేర్చుకోవాల్సింది ఇదే. కొన్ని జన్మలు స్త్రీ జన్మలు ఉంటాయంటారు సగం. ఈ లక్షణాలే ఎక్కువ నేర్చుకుంటారు. పురుష జన్మల్లో ధైర్యము, చొరవ ఇలాంటియన్నీ వస్తాయి. మొత్తం అన్నీ ఒక్కొక్క జన్మ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాం. చేతేంటంటే ఇయన్నీ మనం తెలుసుకోవాలి. ఇలాగ తెలుసుకొని ఎన్నో సందర్భాలుంటాయి. గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం కాంప్రమైజ్ అవ్వాలి. మనం ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతామో ఆ గొడవ సద్దుమణిగిపోతుంది. మన బుర్ర పాడవదు. మళ్ళా మనం ధ్యానంలో కూర్చున్నా మనం ఆ పట్టు ప్రశాంతంగా కూర్చుంటాం. 2 గంటలు మనం ఈజీగా కూర్చుంటాం. అంచేత ఒక్క నియమాలు ఒకటే పాటించడం కాదు. ఇయి కూడా నిత్య జీవితంలో ఇటువంటి విషయాల మీద కొంత అవగాహన ఉండాలి. పాటిస్తూ ఇదంతా చాలా అవసరం. నాకు మొదట్లో ఇంతలా చెప్పాలని అనిపించలేదు కానీ, లోతుకెళ్తూ ఉంటే ఇవి కూడా ముఖ్యమే అన్నది అర్థమైంది. ఏదో పొద్దున్నే కూర్చోవడం,
లేతే తెల్లారుజామున కూర్చోవడం, స్నానం చేసి కూర్చోవడం, ఏదో పాలు తాగి కూర్చోవడం, మొత్తం చుట్టూ ప్రశాంతమైన వాతావరణం కల్పించుకోవడం. ఇదొక్కటే సరిపోదు. ఇన్ని చేసినా లోపల అలజడి ఉంటే చేసినన్ని ఉపయోగమే. అంచేత దాంతో పాటు సంసారంలో కూడా మనం చాలా జాగ్రత్తగా మన వివేకాన్ని ఉపయోగిస్తూ జీవించాలి. కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ ఏర్పరచుకోవాలి. వీలవుతే మనమే కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అంటే ఇప్పుడు బుద్ధుని విషయంలో కొన్ని విషయాలు చెప్పాను నేను. ఇంకా ఎన్నో రకాలున్నాయి సంఘటనలు. కనీసం కొన్నైనా మనం పాటించి ఆ కాంప్రమైజ్ అవుతే మన సాధనకి ఏమీ ఆటంకం ఉండదు. మీ జ్ఞానం అపారంగా పెంచుకుంటారు. ఇంకా ఇంకా గొప్పవాళ్ళవుతారు. ఎంతో మందిని మీరు మార్చగలుగుతారు. బుద్ధుడిలా మనం కూడా ఏమాత్రం జ్ఞానం పెరిగినా వాళ్ళలో మార్పు తీసుకొస్తాం. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.